భారతదేశానికి నేపాల్ కి ఒక కొత్త కాంట్రవర్సీ వచ్చి పడింది అండ్ ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందో తెలియదు. ఏమైందంటే నేపాల్ వాళ్ళు కొత్తగా నోట్స్ ప్రింట్ చేస్తున్నారు. ఆ నోట్స్ లో మన భారతదేశానికి సంబంధించిన ట్రీటీని వీళ్ళు వాళ్ళ నోట్స్ మీద ప్రింట్ చేసుకుంటున్నారు. అంటే అది మాది అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు నోట్స్ పరంగా. ఇప్పుడు మన 10 రూపాయల నోట్ అయినా 100 రూపాయల నోట్ అయినా అండమాన్ లో ఉన్న ఏరియాస్ కానీ మన అశోక చక్ర కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్ చేస్తూ ఉంటాం కదా మనము, ఈ లైట్ హౌసెస్ కానీ ఇట్లాగా. సో అవన్నీ మన దేశంలో ఏ కంట్రీలో ఆ కంట్రీకి సంబంధించిన యునిక్ ప్లేసెస్ కానీ దేశ ప్రైడ్ ఏవైతే అనుకుంటామో వాటిని కానీ ఇలా ప్రింట్ చేస్తూ ఉంటాం. అలా నేపాల్ వాళ్ళు కూడా వాళ్ళ దేశానికి సంబంధించి ప్రింట్ చేసుకుంటారు. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన దేశానికి సంబంధించిన 3 స్ట్రాటజిక్ పాయింట్స్ ని వాళ్ళు ప్రింట్ చేశారు. వాళ్ళ 100 రూపీస్ నోట్ రీసెంట్ గా రిలీజ్ అయింది దాని మీద. అయితే ఈ 100 రూపీస్ నోట్ మీద వాళ్ళు కాలాపాని, లిపులేక్ అండ్ లింపియాదురా ఈ 3 స్ట్రాటజిక్ పాయింట్స్ కి సంబంధించిన ఏరియాని వాళ్ళు ప్రింట్ చేశారు. దగ్గర దగ్గర 350 స్క్వేర్ కిలోమీటర్స్ భారతదేశం, చైనా అండ్ నేపాల్ ట్రై జంక్షన్ దగ్గర ఉంటుంది. వీళ్ళు నేపాల్ వాళ్ళు వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ 1816 సుగౌలి ట్రీటీ ప్రకారం ఇది మాదే అని వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు, కానీ అది వాళ్ళది కాదు. అయితే ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చి పడిందంటే ఇదివరకు వీళ్ళ నోట్స్ అనేవి నాసిక్ దగ్గర ఉన్న మన సెంటర్ లో భారతదేశంలో ప్రింట్ అయ్యేది. రీసెంట్ గా వీళ్ళు నేపాల్ రాష్ట్రీయ బ్యాంక్ వాళ్ళు చైనా బ్యాంక్ నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ వాళ్ళకి కాంట్రాక్ట్ వెళ్ళింది. వీళ్ళు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారంటే లైక్ చాలా తక్కువ రేట్స్ కి ఇస్తున్నారు వెస్ట్ తో మన భారతదేశంతో ఇదన్నీ పోల్చుకుంటే. అండ్ వీళ్ళు ప్రింట్ చేస్తున్నారు. వీళ్ళు ఇంకా చైనా వాళ్ళు మన భారతదేశంతో డిస్ప్యూట్ లా పెట్టి ప్రింట్ చేయాలంటే చాలా ఇష్టపడతారు కదా. సో అది ఇంకొక రీజన్. ఈ మొత్తానికి కొత్త డిస్ప్యూట్ అనేది స్టార్ట్ అయింది. జయశంకర్ గారు దీని గురించి మాట్లాడతా సరే వాళ్ళు వర్చువల్ గా ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ రియాలిటీ వచ్చేసరికి దోస్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ భారత్. అండ్ వాళ్ళు ఏం మాట్లాడినా కానీ ద రియాలిటీ విల్ నాట్ చేంజ్. వాళ్ళు చెప్పొచ్చు కశ్మీర్, అదే విధంగా ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్ కూడా మాదే అని చెప్పి ప్రింట్ చేసుకోవచ్చు. ఢిల్లీ చార్మినార్ వాళ్ళు ప్రింట్ చేసుకోవచ్చు, తాజ్ మహల్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. కానీ నిజంగా వచ్చేసి అది భారతదేశంలో ఉంది కదా. సో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. వాళ్ళు ఏదో ప్రింట్ చేసుకుంటారు, బట్ వీఆర్ అపోజింగ్ ఇట్ టు ద కోర్ అని చెప్పి జయశంకర్ గారు కూడా చెప్తున్నారు. సో యునో మన భారతదేశం చుట్టూతా ఎప్పుడు చూసినా ప్రాబ్లమాటిక్ గా ఉండాలి. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ చూసినా మనల్ని మాత్రము ఇరకాటంలో పెట్టేలాగే చూస్తున్నారు. బట్ స్టిల్ వీఆర్ గ్రోయింగ్, షైనింగ్ టు ద టాప్. సో లెట్ స్టాండ్ విత్ ఇండియా. ఎటువంటి డిస్ప్యూట్స్ వచ్చినా కానీ ఫస్ట్ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ రానియకుండా మనం చూసుకోవాలి. అండ్ వీ నీడ్ టు స్టాండ్ విత్ ద నేషన్. జై హింద్.